ప్రస్తుతం సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. అదే రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్. ఒకప్పుడు కొలవేరి ఢీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ అవుతున్నాడు. కేవలం సినిమాలే కాదు, ఇప్పుడు ఏకంగా క్రికెట్ ప్రపంచాన్ని కూడా తన పాటలతో ఊపేస్తున్నాడు. ముందుగా లేటెస్ట్ అప్డేట్ 2026 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ కోసం అనిరుద్ అందించిన అఫీషియల్ యాంథమ్ ఫీల్ ద థ్రిల్ జనవరి 30, 2026న విడుదలై ఈ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. హిందీ, తమిళ్ వెర్షన్స్ లో వచ్చిన ఈ పాట క్రికెట్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది. ముఖ్యంగా మన ఇండియన్స్ వైబ్స్ అంటూనే గ్లోబల్ లెవెల్ బీట్స్ తో అనిరుద్ మ్యూజిక్ చేశారు. క్రికెట్ గ్రౌండ్ లో ఆ ఎనర్జీని, ఎమోషన్ ని ఈ పాటలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఐసీసీ లాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్ అనిరుద్ ని ఎంచుకోవడమే అతని రేంజ్ ఏంటో చెప్తోంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అనిరుద్ ఒక బ్రాండ్ అయిపోయాడు. ఎన్టీఆర్ దేవరా సినిమాతో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ ఆ సాదా సీదాగా లేదు. చుట్టమల్లే సాంగ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తే ఫియర్ సాంగ్ థియేటర్లను దడదడలాండించింది. ఇక రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని సినిమా ద ప్యారడైజ్ నుండి వచ్చిన ఆయా షేర్ ప్రోమో చూసారా? శ్రీకాంత్ వదల నాని కాంబోకి అనిరుద్ ఇచ్చిన ఆ మాస్ బీట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆగస్ట్ 21, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనిరుద్ మ్యూజిక్ కోసం అంతకంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, రజనీకాంత్ గారి జైలర్ లోను హుకుం పాటతో అనిరుద్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత విజయ్ లియోలోని బ్యాడాస్ సాంగ్ ఇప్పటికీ చాలా మంది జిమ్ ప్లేలిస్ట్ లో టాప్ లో ఉంటుంది. ఇక లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో వచ్చిన కూలీ సినిమా నుండి విడుదలైన డిస్కో మరియు పవర్ హౌస్ సాంగ్స్ అనిరుద్ మార్క్ ఎనర్జీని మరోసారి ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా బీజిఎం విషయంలో అనిరుద్ ని కొట్టేవాడే లేడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అనిరుద్ మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాక్ స్టార్ అనిరుద్ XV పేరుతో దేశవ్యాప్తంగా కాన్సర్ట్ చేయబోతున్నారు. మార్చి 21, 2026న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ టూర్ మొదలవ్వబోతోంది. అంతేకాదు అనిరుద్ తన సొంత మ్యూజిక్ లేబుల్ని కూడా ప్రారంభించాడు. దీని ద్వారా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఇండిపెండెంట్ మ్యూజిక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలనేది తన ప్లాన్. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిజినెస్ మెన్గా కూడా అనిరుద్ దూసుకెళ్తున్నాడు. మరి మీకు అనిరుద్ సాంగ్స్లో ఏది ఫేవరెటో కామెంట్ చేయండి.